ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 17వ భాగం. ఇక కౌశల్య గారు, మాలతి గారు, శశిధర్ గారు ఆ నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళు చూసిన టైంలో రానా కళ్ళల్లో జాను కోసం ఇష్టం, ఎక్సైట్మెంట్ కనిపిస్తే, జాను కళ్ళల్లో కన్సర్న్, అభిమానం రెండూ కనిపించాయి వాళ్ళకి. ఇక సమీర్, జాహ్నవి అయితే ఉన్న చోటే పాతుకుపోయినట్టు నిలబడిపోయి కుళ్ళిన కోడిగుడ్డులా కృంగి కృశించిపోతున్నారు. ఇంతలో రానా, సంజయ్ చెప్పాడు, ఫైల్ నువ్వు తీసుకువస్తావని. యాక్చువల్గా ఆ ఫైల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఫైల్ జాను అని జాను కళ్ళల్లోకి చూస్తూ అంటే, జాను విసుగ్గా, సార్, నా పేరు జాన్వి. జాన్వి అని పిలవండి. ఎందుకు జాను అంటూ షార్ట్ కట్లో పిలుస్తారు? ఇదిగోండి మీ ఫైల్. ఇక నేను వెళ్ళొచ్చు కదా అని ఫైల్ ముందుకు పెట్టగానే, అలా ఎలా వెళ్ళిపోతావు జాను? ఇంత దూరం వచ్చావు కదా, ఇంట్లోకి నడిచి ఒక కాఫీ తాగొచ్చు కదా అని జాను చేతులు పట్టుకొని లాక్కెళ్తున్నట్టే తీసుకువెళ్తుంటే, జాను షాక్ అయ్యి, సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను మీతో పాటు రావటం ఏంటి? నో నో, నాకు ఆఫీస్‌లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని గింజుకుంటూ ఉంది. అది చూసిన మిగిలిన వాళ్ళకి జాను ఏదో అడిగితే రానా కోపంగా తీసుకువెళ్తున్నట్టు కనిపించింది కానీ, జాను రిజెక్ట్ చేస్తున్నట్టు కనిపించలేదు. ఎంతైనా కళ్ళకి ఒక పొర కప్పుకుపోయినప్పుడు ఆ పొర నుంచి చూస్తారే తప్ప, ఆ పొర తొలగించి ఏం జరుగుతుందనే నిజాన్ని గమనించలేరు. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక రానా జాను మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా గుమ్మం వరకు తీసుకువెళ్ళగానే, ఆగండి ఆగండి అంటూ అరిచారు ఒక 40 సంవత్సరాల ఆవిడ. ఆవిడ అరుపుకి అప్పటి వరకు రానా చేతుల్లో నుంచి తన చేతిని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తున్న జాను తలెత్తి ఎదురుగా చూసింది. చక్కని పట్టు చీరలో, ఆ పట్టు చీరకి తగ్గట్టు ఒక నెక్లెస్, ఒక హారం, మొహం మీద చింతపిక్కంత బొట్టు, ఆ బొట్టు కింద కుంకుమ, తలని ముడి చుట్టి, ఆ ముడి చుట్టూ పూలు పెట్టి పాపిట్లో కుంకుమ ఎక్కువగా పెట్టి, చేతికి గాజులు కూడా బంగారు గాజుల మధ్య ఎక్కువగానే వేసుకుని, చూడటానికి చేతులెత్తి మొక్కేలా ఉన్న ఆవిడ రూపానికి జాను ఆశ్చర్యపోయి అటువైపే చూస్తూ ఉంది. ముఖ్యంగా జానుకి ఆవిడలో రానా పోలికలు చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటే, రానాని, ఆవిడని మార్చి మార్చి చూస్తూ ఉంది. ఇంతలో గుమ్మం వరకు వచ్చిన ఆవిడ, లోపలికి వచ్చేస్తున్నారేంటి? చెప్పా కదా దిష్టి తీయాలని. అసలే నీకెంత దిష్టి తగిలిందో ఏమో అంటూ రానా వైపు చూస్తూనే ఓరగా జాను వైపు చూస్తూ ఇద్దరికీ కలిపి దిష్టి తీయబోతుంటే జాను పక్కకి వెళ్ళబోయింది. కానీ రానా వెళ్ళనివ్వకుండా తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఎక్కడికి జాను? వదిలితే పారిపోయేలా ఉన్నావు. అందుకే వదలను. 2 మినిట్స్, మనం లోపలికి వెళ్దాం. ఇమ్మీడియేట్‌గా ఈ ఫైల్ మీద సైన్ చేశాక నువ్వు వెళ్ళిపోదువు. ఓకేనా? అని తన తల్లికి సైగ చేయగానే, ఆవిడ నవ్వుతూ ఇద్దరికీ కలిపి దిష్టి తీసి గృహప్రవేశం చేయించినట్టే కుడికాలు పెట్టి లోపలికి వచ్చేలా చేశారు. జాను అంతలా గమనించలేదు కానీ రానాతో కలిసి గృహప్రవేశం చేసినట్టే చేసింది. ఇద్దరూ కలిసి లోపలికి అడుగుపెట్టడమే ఇద్దరి మీద పైనుంచి పూల వర్షం కురుస్తూ, వెల్కమ్ హోమ్ అన్నయ్య అంటూ గట్టిగా అరిచింది ఒక 23 సంవత్సరాల అమ్మాయి. తన మీద పూలు పడుతూ ఉంటే జాను ఆశ్చర్యంగా పైకి చూస్తూ ఉంది. ఇంతలో రానా ఆ అమ్మాయికి కన్ను కొట్టగానే, ఆ అమ్మాయి నవ్వుతూ వచ్చి, ఇప్పటికైనా ఇంటికి రావాలనిపించింది. సంతోషం అన్నయ్య అని అంటే జాను అయోమయంగా చూసింది. అయ్యో జాను, చెప్పలేదు కదా ఇన్ని రోజులు. నాకు ఆఫీస్‌కి దగ్గరగా ఉండాలని చెప్పి ఆఫీస్ దగ్గరలో ఉన్న ఫ్లాట్‌లో ఉన్నాను. సో, నా చెల్లి నన్ను మిస్ అయ్యింది. అందుకే ఈ ఏర్పాట్లు చేసింది అనగానే, జాను కన్విన్స్ అయినట్టు మొహం పెట్టింది కానీ ఒక విషయం మర్చిపోయింది. తనకంటే ముందే వచ్చినప్పుడు రానాకి ఇలా ఎందుకు వెల్కమ్ చెప్పలేదు? తను వచ్చినప్పుడే ఎందుకు వెల్కమ్ చెప్పారని. హమ్మయ్య! అనుకున్న ఆ అమ్మాయి, రండి అన్నయ్య లోపలికి అంటూ ఇద్దరిని లోపలికి తీసుకువచ్చాక, అవును, ఈ అమ్మాయి ఎవరు? అని అనుమానంగా అడిగింది. మనకి బాగా కావలసిన అమ్మాయి అనగానే జాను రానా వైపు ఒక చూపు చూసి, అదేమీ కాదు మేడం, నేను మీ కంపెనీలో న్యూ జాయినీని. సంజయ్ సార్‌కి దెబ్బ తగిలిందని నన్ను ఈ ఫైల్ ఇచ్చి రమ్మని పంపించారు మేడం అని ఇద్దరి వైపు చూసి చెప్పి, రానా చేతిలో ఆ ఫైల్ పెట్టేసి, ఇక నేను బయలుదేరుతాను మేడం అని చెప్పి వెనక్కి తిరిగింది.
రానా అమ్మగారు జాను చేతిని పట్టుకొని ఆపేసి, మొదటిసారి ఈ ఇంటికి వచ్చావు. ఇలా ఊరికినే వెళ్ళిపోతావా? కనీసం కాఫీ అయినా తాగు. నా చేతి కాఫీ చాలా బాగుంటుందని నా భర్త, కొడుకు, కూతురు అంటారు. మరి నీ చేత కూడా చెప్పించుకోవద్దా? అని నవ్వుతూ చెప్పి, రానా తీసుకువెళ్ళు. ఇంకా ఏమైనా వర్క్ ఉంటే చూసుకోండి. ఆలోపు నేను కాఫీ తీసుకువస్తాను అని చెప్పి ఆవిడ కిచెన్లోకి వెళ్తుంటే జాను కంగారుగా, మేడం నాకలాంటివేమీ వద్దు. ప్లీజ్ మేడం అని అంటున్నా ఆవిడ పట్టించుకోలేదు. ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోయాక, హాయ్ మీ పేరు? అని రానా చెల్లెలు షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు పెట్టి చూడగానే, నా పేరు జాన్వి మేడం అని చెప్పి చేయి కలిపింది జాను. నేను మీకంటే చాలా చిన్నదాన్ని. నా పేరు రాహిణి. నువ్వు రాహి అని కూడా పిలవచ్చు. నాకు నువ్వు బాగా నచ్చేశావు. ఐ లైక్ యూ అని ఎక్సైటింగ్‌గా అంటే, జాను అయోమయంగా మొహం పెట్టి అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎందుకో అనీజీగా, చాలా చాలా అలజడిగా అనిపిస్తూ ఉంటే, అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్టు ఉంది తన పరిస్థితి. జాను పొజిషన్ గమనించిన జాను, రాహి తనని నీ రూమ్‌లోకి తీసుకువెళ్ళు. కొంచెం ఫ్రెష్ అవుతుంది. వెళ్ళు జాను. మా అమ్మ కాఫీ తాగే అదృష్టం వచ్చింది నీకు. హ్యాపీగా ఫీలవ్వు అని జాను భుజం తట్టటంతో జాను ఇక తప్పదు అన్నట్టు నిస్సహాయంగా వెళ్ళిపోయింది. జాను వెళ్ళిపోవటమే రానా స్పీడ్‌గా తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇటు జానుని తీసుకువెళ్ళిన రాహిని సెకండ్ ఫ్లోర్‌లో లెఫ్ట్ నుంచి సెకండ్ రూమ్‌కి తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్ళటమే జాను ఒక ఇల్లంత పెద్ద రూమ్‌లోకి వచ్చిందా ఏంటి అనిపించింది తనకి. ఆ రూమ్‌లో చుట్టూ రకరకాల పెయింటింగ్స్‌తో పాటు వాల్స్‌కి కూడా బేబీ పింక్ కలర్‌లో ఉన్నాయి. ఇక అక్కడక్కడ బేబీ పింక్ కలర్ కర్టెన్స్ ఉన్నాయి. దానితో పాటు బెడ్ మీద కూడా టెడ్డీ బేర్ నుంచి చిన్న చిన్న సాఫ్ట్ టాయ్స్ వరకు చాలా ఉన్నాయి. ఒక పక్క బుక్స్ రాకుంటే మరోవైపు సిస్టమ్ కూడా ఉంది. అదంతా గమనించిన జాను సైలెంట్‌గా వాష్‌రూమ్ కోసం వెతుకుతూ ఉంటే, ఏంటి వదినా అంతా పింక్ కలర్‌లో ఉంది ఏంటి అని చూస్తున్నావా? ఆడపిల్లలకి పింక్ అంటే మహా ఇష్టమని అనుకుంటారు కదూ అందరూ. అలా నా రూమ్ కూడా ఇలా డిజైన్ చేయించాడు డాడీ అని ఏడుపు గొంతుతో చెప్పగానే జానుకి నవ్వొచ్చింది కానీ, వాళ్ళ మీద నవ్వితే తన ఉద్యోగం పోతుంది అనుకుని, ఇది సహజమే కదా మేడం. ఏ తండ్రైనా సరే కూతురికి నచ్చినట్టే ఏదైనా చెయ్యాలనుకుంటారు. అంత ప్రాణం తండ్రికి కూతురు అంటే అని భారమైన మనసుతో చెప్పి తన తండ్రిని గుర్తు చేసుకుంది. ఇంతలో రాహిణి, అదైతే నిజమే వదినా అని అనగానే అప్పుడు స్ట్రైక్ అయినట్టు, మీరేంటి మీరేంటి మేడం నన్ను వదిన అని పిలుస్తున్నారు? నన్ను మీరు జాన్వి అని పిలవండి అని కొంచెం కంగారుగా అంటే, అయ్యో! నాకంటే పెద్దదానివి నువ్వు. చూడటానికి వరసయ్యేదానిలా కనిపిస్తున్నావు. అందుకే వదిన అని పిలిచాను. ఏం వదినా? నేను నిన్ను అలా పిలవకూడదా? ఏమైనా తప్పుగా పిలిచానా? అని మొహం చిన్నబుచ్చుకొని అడిగింది. తనని అలా చూస్తుంటే చిన్నపిల్ల అలిగింది అన్నట్టు అనిపించింది జాన్వికి. ఒక్క క్షణం పెదవుల మీద చిరునవ్వు వచ్చేసి, అది కాదు మేడం. ఎవరైనా మీరు నన్ను ఇలా పిలుస్తూ ఉంటే చూస్తే అంత బాగోదు. ప్లీజ్ మేడం నన్ను మీరు పేరు పెట్టే పిలవచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తే, నథింగ్ డూయింగ్ నేను ఫిక్స్ అయిపోయా. నువ్వు నాకు వదినవే. నువ్వు కూడా మేడం అని అనటం ఆపేసి అన్నయ్యలా చక్కగా రాహి అనో, లేదా ముద్దుగా పింకీ అనో పిలువు వదినా. నువ్వు నాకు చాలా నచ్చావు. నచ్చిన వాళ్ళ దగ్గర మనం ఎప్పుడూ ఫ్రీగానే ఉంటాము. నేనైతే ఇంకా ఫ్రీగా ఉంటాను అని నవ్వుతూ చెప్పి, రా వదినా నీకు వాష్‌రూమ్ చూపిస్తాను అని చెప్పి వాష్‌రూమ్‌కి తీసుకువెళ్ళి చూపించి, ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా చూపించి, ఫేస్ వాష్ చేసుకొని రా వదినా అని చెప్పి పంపించింది. ఆ వాష్‌రూమ్‌ని చూసి నోరెళ్ళబెట్టిన జాను తాత్కాలికంగా రాహిణి పిలుపుని మర్చిపోయి, ఎంతైనా డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళే. నేను ఉంటున్న హాస్టల్ రూమ్ అంత ఉంది ఈ బాత్రూమ్ అని నిట్టూర్చి అనుకుని పొరపాటున చెయ్యి టచ్ అయ్యి షవర్ ఆన్ చేసింది. ఆ షవర్ వాటర్ కాస్త కరెక్ట్‌గా తను ఉన్న దగ్గరికే పడటంతో తను కొంచెం తడిచి గట్టిగా అరిచి వెనక్కి అడుగు వేసి తడి ఫ్లోర్ జారి కింద పడి అమ్మా అని అరిచింది. జాను అరుపుకి వాష్‌రూమ్ దగ్గరికి వెళ్ళిన రాహిణి కింద కూర్చొని నడుం పట్టుకొని ఆపసోపాలు పడుతున్న జానుని చూసి, అయ్యో వదినా ఏమైంది అంటూ జానుని జాగ్రత్తగా లేపి బయటికి తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి,
ఏమైంది వదినా? ఎలా జారిపడ్డావు నువ్వు? అని కంగారుగా అడిగింది. ఇంతలో సడన్‌గా అక్కడ ప్రత్యక్షమయ్యాడు రానా. ఏమైంది రాహి? జాను ఎందుకు అరిచింది? అని కంగారుగా అంటూ బెడ్ మీద కూర్చొని బాధతో గింజుకుంటున్న జాను మొహం చూసి కంగారుగా తన పక్కన కూర్చొని ఏమైంది జాను? అని అడిగాడు. రానా కళ్ళల్లో తన కోసం కనిపించే ఆపేక్షకి ఒక్క క్షణం మనసంతా ఒక రకమైన పులకింతకి లోనైనా వెంటనే అది మార్చేసి ఒక బండరాయిలా చేసేసి మొహంలో ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా పొరపాటున జారింది సార్. అందుకే పడ్డాను అని అంది. అయ్యో జాను! చూసుకోవాలి కదా! థర్డ్ ఫ్లోర్ అయ్యుంటుంది. అందుకే పడి ఉంటావు. సరే సరే. ఎక్కడ నొప్పి? చెప్పు డాక్టర్‌ని ఇప్పుడే పిలిపిస్తాను అని హడావిడి చేస్తుంటే, నో నో సార్. నాకెక్కడా దెబ్బ తగల్లేదు. ఇట్స్ ఓకే. కానీ నా బట్టలు పాడైపోయాయి అని తడిచిన తన డ్రెస్ వైపు చూస్తూ ఇబ్బందిగా అనగానే రానా రాహి వైపు చూశాడు. జాను కంటే ఒక ఇంచు తక్కువగాను కొంచెం బొద్దుగాను ఉండటంతో తన బట్టలు సరిపోవని ఈజీగా అర్థం చేసుకుని ఆలోచిస్తుంటే ఇంతలో రాహిని శారీ కట్టుకో వదినా, నీకు కూడా కంఫర్ట్‌గా ఉంటుంది అని ఐడియా ఇచ్చింది. నో నో మేడం, అవసరం లేదు. డ్రెస్ ఇంకొంచెం సేపట్లో ఆరిపోతుంది. నేను వెళ్ళిపోతాను అని జాను ఇబ్బందిగా అంటూ పైకి లేవాలనుకుంది కానీ కింద పడినప్పుడు నడుము కలుక్కుమనటంతో నొప్పి ఎక్కువగా అనిపించి అమ్మ అంటూ అరిచి మరోసారి బెడ్ మీద కూలబడింది. అది చూసి రానా కంగారుగా ఆర్ యూ ఓకే జాను? నువ్వు ఇలానే అంటావు కానీ నేను డాక్టర్‌ని పిలిపిస్తాను ఉండు అంటూ ఇమ్మీడియేట్‌గా ఫ్యామిలీ డాక్టర్‌ని పిలిపించాడు. ఈ మధ్యలో రానా అమ్మగారు పైకి వచ్చి నొప్పితో బాధపడుతూ బెడ్ మీద పడుకొని ఉన్న జానుని చూసి ఏం జరిగిందని కంగారుగా అడిగితే జరిగింది చెప్పాక, అయ్యో చూసుకోవాలి కదా జాను! అలా ఎలా పడ్డావు? సరే ఎక్కడ పెయిన్ చెప్పు నేను చూస్తాను అంటూ అడిగితే జాను చెప్పటానికి ఇబ్బంది పడుతూ రానా వైపు చూసింది. రానా బయటికి వెళ్తూ, ఎక్కువ ఇబ్బంది పడకు జాను. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు నువ్వు అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాక, జాను తన నడుముకు బ్యాక్ సైడ్ నొప్పిగా ఉందని చూపించటంతో, ఓకే. నేను మసాజ్ చేస్తాను ఆగు. పెయిన్ కొంచెమైనా తగ్గుతుంది అంటూ తన రూమ్‌లో ఉన్న ఆయిల్ తీసుకురమ్మని కూతుర్ని పంపించాక, డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు కదా జాను. తడితె తడిచిన డ్రెస్‌లో ఎంతసేపు ఉంటావు చెప్పు. నా దగ్గర చాలా చీరలున్నాయి. వాటిల్లో నీకొకటిస్తాను సరేనా? ప్రస్తుతానికి అవే ఉన్నాయి. డ్రెస్ అంటే ఇమ్మీడియేట్‌గా తెప్పించటం కష్టం కదా! అని అంటే జాను కంగారుగా, అయ్యో మేడం! అంతలా ఆలోచించకండి నా కోసం. నాకు ఏదైనా ఓకే. మీరు నా కోసం ఆలోచిస్తున్నారు కదా! అదే చాలు అని నవ్వుతూ చెప్పింది. ఇంతలో రాహిని ఆయిల్ తీసుకొని రావటంతో ఆయిల్‌తో టాప్ పైకి లేపి బ్యాక్ సైడ్ నడుము దగ్గర మసాజ్ చేస్తూ ఉన్నారు. మాటలు చెప్తూ రానా అమ్మగారు. అరగంట తర్వాత డాక్టర్ రావటమే హడావిడిగా డాక్టర్‌ని తీసుకొని రూమ్‌లోకి వచ్చిన రానా జానుని చెక్ చేయమని చెప్పాడు. అప్పటికే బయట నిలబడి లోపల ఏం జరుగుతుందో తెలియక టెన్షన్‌తో చచ్చిపోయేలా ఉన్నారు శివరాం గారు, ఆయన ఫ్యామిలీ మొత్తం. ముఖ్యంగా జాహ్నవి, సమీర్, శివరాం గారు. ఇంతలో డాక్టర్ రావటం లోపలికి వెళ్ళటం చూసి ఎవరికి ఏమైందో అన్న కంగారులో వాళ్ళు కూడా గుమ్మం వరకు వచ్చేసి బెల్ కొట్టారు. కింద పనివాళ్ళు మాత్రమే ఉండటంతో వాళ్ళు వెళ్లి డోర్‌లో నిలబడిన వాళ్ళని యగాదిగా ఒక చూపు చూసి ఏం కావాలి అని అడిగితే, అది డాక్టర్ అని సమీర్ అంటూ ఉంటే, హా! డాక్టర్ వచ్చారు. ఆయన ఫ్యామిలీ డాక్టర్. మీరిక్కడ ఏం చేస్తున్నారు? మీలాంటి వాళ్ళకి ఇంట్లోకి వచ్చే అనుమతి లేదని తెలీదా? ఇలా రాకూడదు. మీరు వెళ్ళండి. మిమ్మల్ని రానా సార్ చూశారంటే చాలా పెద్ద గొడవ చేస్తారు. ఆయనకి ఎవరు పడితే వాళ్ళు ఈ ఇంట్లోకి రావటం నచ్చదు. అని చాలా సీరియస్‌గా చెప్పారు. ఆ ఇంట్లో ఎన్నాళ్ళ నుంచో పనిచేస్తున్న ఆ ఇంట్లో ఒక భాగంగా మారిపోయిన పని మనిషి. ఆ పని మనిషి మాటలకి వాళ్ళ మొహాలు వాడిపోయాయి అందరివి. ఇంతలో డాక్టర్ జానుని చెక్ చేసి, జస్ట్ లైక్ పెయిన్ అంతే. మర్దన చేశారు కదా! హాఫ్ అన్ అవర్‌లో తగ్గిపోతుంది. డోంట్ వర్రీ అని డాక్టర్ తగ్గడానికి టాబ్లెట్ ఇచ్చి రానాతో మాట్లాడుతూ కిందకి వచ్చాడు. డాక్టర్‌ని బయటికి తీసుకువెళ్తూ గుమ్మం పక్కకి నిలబడి ఉన్న జాను ఫ్యామిలీని చూసి మొహం చిట్లించి డాక్టర్‌ని పంపించేశాక, మీరందరూ ఏంటి ఇక్కడ? అని బేస్ వాయిస్‌లో అడిగాడు.
అది ఆ అమ్మాయి, అదే సార్. ఇంతకు ముందు వచ్చింది కదా ఒక అమ్మాయి, మన కంపెనీలో న్యూ జాయినీ జాన్వి అని. ఆ అమ్మాయి ఇంట్లో ఉంది కదా! పలకరిద్దామని వచ్చాము అని సమీర్ ముందుగా గొంతు విప్పి ఎలాగోలా కవర్ చేయాలని ట్రై చేశాడు. అతని మాటలకి రానా పిడికిలి బిగించి, ఆ పిడికిలిని తన పాకెట్‌లో దాచేసి, అవును, వచ్చింది. తను నాకు బాగా కావాల్సిన అమ్మాయి. ఒక ఫైల్ ఇవ్వటానికి వచ్చింది. తను నా ఇంట్లో ఉంటే మీకేంటి నష్టం? తనని పలకరించేంత పరిచయం మీ మధ్య ఉందని నాకనిపించలేదు ఎప్పుడు. అయినా మిమ్మల్ని సర్వెంట్స్ క్వార్టర్స్‌లో కదా ఉండమన్నాను. కానీ ఇక్కడ నా ఇంటికి వచ్చి నిలబడమని చెప్పలేదు కదా! వెళ్ళండి ఇక్కడి నుంచి అని చాలా సీరియస్‌గా చెప్పాడు. ఆ మాటకి శివరాం గారు రెచ్చిపోదామనుకున్నారు కానీ, జానుతో సంబంధం తెగిపోయాక ఏ మొహం పెట్టుకొని జాను గురించి అడగాలో, అతనిని నిలదీయాలో అర్థం కాక ఉక్రోషంగా, ఇక్కడే ఉండి మాటలు పడటం అవసరమా సమీర్? అసలిక్కడికి వచ్చి తప్పు చేశాం అని చెప్పారు. అని ఆవేశంగా అన్నారు. రానా సైడ్ స్మైల్‌తో, పెద్దవాళ్ళకి ఆవేశం తక్కువ, ఆలోచన ఎక్కువగా ఉండాలి అంటారు. మరి మీకేంటి రివర్స్‌లో ఉంది? మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి చూస్తున్నాను. ముందుగా ఆవేశం వస్తుంది. ఆలోచన రవ్వంత కూడా రాదు. ఎందుకని ఇలా ఉన్నారు? అని డైరెక్ట్‌గా పాయింట్ ఔట్ చేస్తూ అడిగితే, శివరాం గారు చిరాగ్గా, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఇది చెప్పొద్దు. అలానే మరోసారి నా ఇంటికి రావద్దు. అండ్ మెయిన్‌లీ నా ఇంటికి రావాలంటే వాళ్ళకి ఒక అర్హత అంటూ ఉండాలి. నా గుమ్మం తొక్కే అర్హత మీకుందని నేను అనుకోవటం లేదు. సో బెటర్ ఇక్కడి నుంచి మీరందరూ వెళ్ళిపోవటం అని మొహం మీద చెప్పి లోపలికి అడుగుపెట్టి షాకయిపోయాడు. ఎదురుగా మెట్ల మీద నుంచి నవ్వుతూ దిగుతున్న జానుని చూసి. గుమ్మంలోనే రానా ఆగిపోవటం చూసిన సమీర్, శివరాం గారు రంకెలు వేస్తున్నా పట్టించుకోకుండా ఏమైంది అంటూ రానా వెనకే వెళ్లి నిలబడ్డాడు కానీ గుమ్మం అవతలకి రాలేదు. తను కూడా జానుని చూసి కప్పలా నోరు తెరిచాడు. యాక్చువల్‌గా డాక్టర్ వెళ్ళిపోయాక జాను ఇక బాగుందని ఎక్కువసేపు అక్కడే ఉండలేక వాళ్ళతో సేవలు చేయించుకోలేక ఇప్పటికే వాళ్ళకి ఇబ్బంది పెట్టిందన్న చిన్న భయంతో పైకి లేచి, ఇక నేను బయలుదేరుతాను అంటే, అలా ఎలా వెళ్తావు? స్నాక్స్ టైం అయింది కాబట్టి నువ్వు స్నాక్స్ తినే వెళ్ళాలి. ముందు ఈ డ్రెస్ చేంజ్ చేసుకో. చూడు ఇంకా తడి ఆరలేదు. ఉండు నేను నీకోసం ఇప్పుడే ఒక శారీ తీసుకువస్తాను అని చెప్పి ముందుకి నడిస్తే వెనకే రాహిణి కూడా వెళ్ళింది. ఇద్దరూ కలిసి ఒక శారీ తీసుకువచ్చి జాను చేతుల్లో పెట్టి, ఇది కట్టుకో, నీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది అని నవ్వుతూ చెప్పారు. జాను ఇబ్బందిగా, ఎందుకండి మీకింత శ్రమ? మీరు ఇచ్చే వాటిని తీసుకునే అర్హత నాకు లేదండి. మీరు నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనిపిస్తుంది. వద్దండి, నేను వెళ్ళిపోతాను. నా ప్లేస్‌లో నేనుండటం మంచిది అని అంటే, కొట్టేస్తాను చెప్తున్నా. నా ఇంట్లో అడుగు పెట్టావు అంటేనే అర్థం కావట్లేదా? నీకంటూ ఈ ఇంట్లో ఒక స్థానం ఉందని. నీకు తెలియదు నా కొడుకు గురించి. తెలుసుకునే సమయానికి ఖచ్చితంగా నువ్వు ఈ ఇంట్లో ఉంటావులే అని చిరునవ్వుతో చెప్పి, ఇదంతా వదిలేసేయ్. ముందు ఈ చీర కట్టుకో. అయినా ఇదేమి వేలకు వేలు పెట్టి కొన్న చీర కాదు. జస్ట్ 1000 రూపీస్ శారీ. నీకంతగా తీసుకోవటం ఇబ్బందిగా ఉంటే నీ శాలరీలో ఆ 1000 కట్ చేయమని నేనే నా కొడుకుతో చెప్తాను. ఓకేనా? ముందు శారీ చూడు. నీకు బాగా నచ్చుతుంది అని కవర్‌లో శారీ తీసి రెడీమేడ్ బ్లౌజ్ కూడా చూపించారు. ఆ శారీ మిర్చి రెడ్ కలర్‌లో ఉండి, ఆ కలర్ మీద వంగ పువ్వు కలర్ ఫ్లోరల్ ప్రింట్ శారీ కాకపోతే చాలా స్మూత్‌గా ఉంది. టచ్ చేస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది. 1000 చెప్పారు కానీ అది మినిమమ్ 3000-4000 ఉంటుందని ఈజీగా అర్థమయ్యింది జానుకి. అది వద్దని చెప్దామనుకున్నా ఎదురుగా ఇది నువ్వు కట్టుకోవాలి అని కళ్ళతోనే ఆజ్ఞాపిస్తూ తన మీద అంతా అభిమానం కురిపిస్తున్న రానా తల్లిని చూసి కొంచెం ఇబ్బందిగా ఎలా అయినా అక్కడి నుంచి తప్పించుకోవాలని, నాకు చీర కట్టుకోవటం రాదు మేడం అని టక్కున చెప్పింది. నాకొచ్చు కట్టటం అని ఆవిడ రాహిణికి కావాల్సినవి అరేంజ్ చేయమని చెప్పి, ముందు నువ్వు క్లీన్ చేసుకొని రాపో, లేదా ఫ్రెష్ అయ్యి రాపో అంటూ బలవంతంగా జాను చేతుల్లో టవల్ పెట్టి బాత్రూంలోకి పంపిస్తే, తన మీద వాళ్ళ బలవంతం ఏంటో అర్థం కాక, వాళ్ళకి ఎదురు చెప్పలేక లోలోపల నలిగిపోతూనే, అనవసరంగా ఇక్కడికి వచ్చి చిక్కుకున్నానని అనుకుంటూ మర్దన చేసిన దగ్గర చిరాకుగా అనిపిస్తూ ఉంటే, డైరెక్ట్‌గా స్నానం చేసే వచ్చింది. అనుకుంటూనే ఉన్నాను నువ్వు స్నానం చేస్తావని.
గుడ్. ఇలానే ఉండు. ఇక్కడ నువ్వు అస్సలు మొహమాట పడకు. నాకు మొహమాట పడే వాళ్ళంటే మహా కోపం. ఆ కోపంతోనే వాళ్ళ మొహమాటం తీసి పడేస్తాను అని చెప్తూనే జాను చేతుల్లో జాకెట్, శారీ పెట్టికోట్ పెట్టి "హ్మ్. త్వరగా చెయ్యి" అని ఆజ్ఞాపించినట్టే చెప్పి జానుని చీరలో అందంగా రెడీ చేశారు. సింగిల్ స్ప్లిట్ బయట పెట్టి. జాను పూర్తిగా రెడీ అయ్యాక "ఇక నేను వెళ్ళొచ్చా" అంటే "అప్పుడేనా? ఒక్క నిమిషం ఆగు" అంటూ జాను మొహానికి లైట్‌గా మేకప్ రాసి, రాహిని యూజ్ చేసే స్టిక్కర్స్‌లో ఒక రెడ్ కలర్ స్టోన్ స్టిక్కర్ పెట్టి, చేతులకి నార్మల్ గాజులు కూడా రాహినివే నార్మల్ మట్టి గాజులు వేసి మెడ బోసిగా ఉండటం చూసి, "రాహి ఆ చైన్ ఇవ్వు" అంటూ చైన్ తీసుకొని జాను మెడలో వేయబోతుంటే, జాను కంగారుగా "నో మేడమ్, నేను ఒప్పుకోను దీనికి. నాకు ఏ చైన్ అవసరం లేదు" అంటూ టక్కున లేచి నిలబడగానే, "అయ్యో జాను, ఇది నువ్వు గోల్డ్ అనుకుంటున్నావు కదా! కాదు, రోల్డ్ గోల్డ్. జస్ట్ పైన గోల్డ్ ప్లేటెడ్ వచ్చిందంతే. ఇలా బోసిమెడతో ఉంటే ఏం బాగోలేదు. వేసుకో" అంటూ బలవంతంగా వేశారు. కానీ తనకి తెలియని విషయం ఆ చైన్ రానాది అని. జానుని పూర్తిగా రెడీ చేశాక మెడ ఇంకా కొంచెం బోసిగానే కనిపిస్తూ ఉంటే నెక్లెస్ వెయ్యాలనిపించిన జాను ఆత్మాభిమానం దెబ్బతిని అక్కడి నుంచి క్షణం ఉండకుండా వెళ్ళిపోతుందేమో అన్న చిన్న భయంతో "ఇక పద జాను" అంటూ జాను చేతిని పట్టుకొని నడిచారు. ఈసారి మెట్ల మార్గం నుంచి కిందకి దిగుతూ జానుతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, జాను కూడా నవ్వుతూ సమాధానాలు చెప్తూ ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా కిందకి వచ్చింది. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.